ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గణపవరంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. ఈవ్ టీజింగ్ కు పాల్పడితే తాట తీస్తా, విద్యా సంస్థల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన సీఐ రమేష్, యువకులను హెచ్చరించిన సీఐ. లింగరావుపాలెం కాల్వ వద్ద బోల్తాపడిన ట్రాక్టర్, డ్రైవర్ కు గాయాలు, ట్రాక్టర్ ధ్వంసం. పట్టణంలో వ్యాపార సంస్థలపై మెరుపు దాడులు చేసిన మున్సిపల్ అధికారులు. లక్షల్లో ప్లాస్టిక్ వస్తువులు సీజ్, పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగించే ప్లాస్టిక్ విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. తల్లికి వందనం పథకంపై అవగాహన కల్పించాలి. సచివాలయ సిబ్బందితో సమావేశమైన మున్సిపల్ చైర్మన్. సచివాలయం సిబ్బంది ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేయాలని ఆదేశాలు. గణపవరంలో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి, పాల్గొన్న ఆర్టీసీ అధికారులు. గణపవరంలో పెద్ద సాంబయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, పాల్గొన్న నాయకులు. నాదెండ్లలో మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. గణపవరం గ్రామ టీడీపీ నేతలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ఉల్లాసంగా ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. గ్రామాల్లో పలు చోట్ల రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి భూమి పూజ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందాయా లేదా అని మహిళలను అడిగి తెలుసుకుంటూ పాదయాత్రగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి ముందుకు సాగారు. సూపర్ 6 లో భాగంగా అన్ని తల్లికి వందనం అమలు చేశామని, మహిళలకు ఉచిత బస్సు పథకాలు అమలుకు శ్రీకారం చుడుతున్నామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి తెలిపారు. మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తుంచే ధైర్యం ఉంటే రారా. ఈ కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా.
గణపారం గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. గణపారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, మంచినీటి సమస్యలు కూడా త్వరలో పరిష్కరించబోతా ఉన్నాము. కృష్ణతేజ గారిని తీసుకొచ్చి 32 లక్షలు 34 లక్షలు ఫిల్టర్ బెడ్స్ గ్రామం మొత్తానికి సరిపడా నీరు వచ్చేటువంటి దానికి శాంక్షన్ చేశారు. టెండర్ పిలిచారా పిలవబోతున్నారా? టెండర్ కూడా పిలిచారు. ఇంత కరువులో ఇంత డబ్బులు లేని రోజుల్లో కూడా గణపారం అంటే ఒక సొంత గ్రామం నాకు కానీ ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ. కాబట్టి ఏ గ్రామానికి రానిది ఈ గ్రామానికి 34 లక్షలు మంచినీటి సరఫరా కోసం మంచి క్వాలిటీ వాటర్ అందించేటువంటి దానికి ఈ రోజు శాంక్షన్ చేసి టెండర్ పిలిచారు. త్వరలో పని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు గణపారం గ్రామం ఇంకా వాటర్ గ్రిడ్ ద్వారా కూడా జల జీవన మిషన్ ఇవన్నీ వస్తా ఉన్నాయి. ఆ విధంగా గణపారం గ్రామం గతంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పెద్ద గ్రామం, మిగిలిపోయిన పనులు కూడా చేయడానికి ఈరోజు 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావటం లేదు. ఈ దేశంలో 4,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి నాయకత్వంలోనే జరుగుతూ ఉంది. బీహార్లో 400 ఇస్తున్నారు. పక్కనున్న మన విడిపోయిన రాష్ట్రంలో 2600. ఆ విధంగా 4, 6, 10, 15,000 ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే. అందుకనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు గారు లాంటి సీనియర్ నాయకుడు, ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం. 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం ఉండాలి, చంద్రబాబు గారి నాయకత్వం ఉండాలని పదే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటుంది కూడా అదే. రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ప్రజల కష్టాలు పోవాలి, పేదరికం పోవాలి, గ్రామాలకు అన్ని సదుపాయాలు రావాలి. అందుకనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా 15 ఏళ్లు ఆయన అయితేనే ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించగలడు అని బహిరంగంగా చెప్తా ఉన్నారు. ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మోడీ గారి సహకారం, మోడీ గారు లేకపోతే కూడా ఈ డబ్బులు రావు, బ్యాంకులు ఇవ్వు, ఇన్ని పథకాలు అమలు కావు. ఈరోజు తల్లికి వందనం లోకేష్ బాబు గారే చూస్తున్నాడు. ఎక్కడైనా కంప్లైంట్ ఉందా మీరు చెప్పండి. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పడలేదంటే రమ్మనండి, ఎవరికైనా ఇప్పిస్తాం. ఎక్కడైనా కంప్లైంట్ ఉందా? బాగుంది అని వాడు చేయొచ్చండి. ఎంతమంది ఉన్నారు? ఇన్ని ట్యాక్స్లు కట్టామా? ఎక్కడా కట్టలేదు మనం. కాబట్టి 94 లక్షలు ప్రతి నెల వస్తుంది. ప్రతి సంవత్సరం 2,55,000 ప్రతి సంవత్సరం వస్తాయి. 2,55,00,000. ఆ విధంగానే బస్సు ఫ్రీ ఇవ్వబోతున్నాం. గ్యాస్ డబ్బులు వేశారు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వబోతున్నాం. అన్నిటికీ మించి మీరు ఎదురు చూసే అన్నదాత సుఖీభవ 13వ తారీఖులో పేర్లు చూసుకోమన్నాం. పేర్లు ఉన్న అందరికీ డబ్బులు అయిపోతున్నారు. ఎవరైనా అన్నదాత సుఖీభవలో మీరు పేరు లేకపోతే 13వ తేదీ వరకు రాసుకోమన్నారు. ఇంకా కూడా ఇప్పుడు కూడా మీరు రాసుకోవచ్చు. ఎవరైనా మీరు ఆ లిస్ట్ లో లేకపోతే అన్నదాత సుఖీభవ ఏదైతే 20,000 రైతుకు వేస్తామని చెప్పారో ఆ 20,000 కూడా మీ ఖాతాలో వేయబోతా ఉన్నారు. ఇక మిగిలేదు ఒక్కటే P4 1,500. P4 కోసం 15 లక్షల కుటుంబాలు. ఆ 1,500 దానికోసమే ఈ P4 తీసుకొచ్చారు. దీని ద్వారా వాళ్ళకి ఇంకా ఎక్కువ లబ్ధి చేకూర్చాలి, దానికోసం ఆదాయం పెంచాలి. 15 లక్షల కుటుంబాలు పేదవాళ్ళు ఉంటే ఫస్ట్ ఫేజ్ లో 15 లక్షల కుటుంబాలు బంగారు కుటుంబాలు చేయాలని చంద్రబాబు గారు ఒక యాక్షన్ ప్లాన్ తెచ్చారు. ఆ విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. అది రద్దు చేయకపోయి ఉంటే ఆ ప్రభుత్వం వచ్చి ఉంటే మీ భూమి మీది కాదు, మీ ఖాళీ స్థలం మీది కాదు, మీ ఇల్లు కూడా మీది కాదు. ఆ విధంగా ఇప్పుడు ఇనాం భూములన్నీ కూడా మారుస్తున్నారు. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ప్రైవేట్ భూములు వేరే పార్టీలో ఉన్నాళ్ళని 22 ఏలో పెట్టారు. చాలా మంది ఆ 22లో ఏలో పెట్టి మొత్తం ఇప్పుడు రద్దు చేస్తున్నారు. గవర్నమెంట్ కలెక్టర్కి అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అన్న క్యాంటీన్ పెట్టాం. త్వరలో ఈ మండలంలో కూడా గణపారంలో పెడతాం. అవకాశం ఏ సందు దొరికినా గణపారంలో కూడా అన్న క్యాంటీన్ పెడతాం. అన్న క్యాంటీన్ కావాలన్న వాళ్ళు చేయొచ్చండి. ఎంతమంది ఉన్నారు?
దీనికి ఎక్కువ ఉన్నారు. 25,000 గ్రామ జనాభా దీనికి కావాలి. నెక్స్ట్ ఏది వచ్చినా ఫస్ట్ గణపవరం పెట్టిస్తాను. ఎందుకంటే పొలం పోయినా ఊరు పోయి వచ్చినా ఎక్కడికన్నా పోయినా ఇంట్లో బతకం ఉన్నా 5 రూపాయలు పెడితే అన్న క్యాంటీన్లో మంచి భోజనం చేయొచ్చు. కాబట్టి ఏ అవకాశం వచ్చినా ఫస్ట్ గణపవరం నాకు సొంత ఊరు, తప్పకుండా గణపవరంలోనే పెడతామని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఇంటి స్థలాలు లేని వారికి 3 సెంట్లు ఇది పంచాయతీ మున్సిపాలిటీ నుంచి పంచాయతీ కూడా తీసుకొస్తున్నాం. పంచాయతీ కావాలన్నాడు చేయొద్దండి. ఎంతమంది ఉన్నారు మీరు? కావాలి కదా. ఇంతకు ముందు మున్సిపాలిటీలో చేర్చారు. గవర్నమెంట్ స్టే ఉన్న ఎలక్షన్ జరిపారు. వాళ్ళకి ఏం తెలుసు? ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఓటేస్తే ప్రజలేంటి, గ్రామాలేంటి, గ్రామ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, గ్రామ సీమలు ఏ విధంగా ఉండాలా ఆ వచ్చిన ఆ అవినీతి పరిరాలకు తెలియదు. కాబట్టి కోర్టులో స్టే ఉన్నా ఎలక్షన్ జరిపారు. ఎలక్షన్ జరపకూడదు, కోర్టు స్టే ఇచ్చింది. అన్ని మున్సిపాలిటీలు అయిపోయినాయి. ఈ ఒక్క మున్సిపాలిటీ ఒత్తిడి తీసుకొచ్చి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికలు జరిపి మున్సిపాలిటీ నుంచి డబ్బులు ఇప్పించకుండా, పంచాయతీ శాఖ నుంచి డబ్బులు రాకుండా అన్ని విధాలుగా గణపవరం గ్రామస్తులకి నష్టం చేసినటువంటి ఘనత ఆ ముక్కు మొహం లేని అవినీతి మంత్రిదని నేను మీకు తెలియజేస్తున్నాను. అవునా కదా? చెప్పండి మీరు. ఎన్ఆర్ఐ చేసిన వాళ్ళ 5 ఏళ్ళు, పంచాయతీ రోజుల మున్సిపాలిటీ ఏమైనా ఇప్పించారా? ఎలక్షన్ జరిగితే జరిపావు దుర్మార్గంగా, అది చేయాలా? ఎందుకు నువ్వు మున్సిపాలిటీలో గెలిపావు? ఎందుకు ఎలక్షన్ జరిపావు? వారికి తెలిస్తే కదా. వారికి ఏమైనా తెలుసా? డబ్బులు దోచుకోవడానికి వచ్చారు, వెళ్ళారు. 6 నెలల ముందు గాలికి వదిలేసి వెళ్ళిపోయారు. మళ్ళా తిరిగి వచ్చారు, సిగ్గు కూడా లేకుండా మళ్ళా తిరిగి పేటకి. గుంటూరు నా వల్ల కాదు మోసం చేయాలంటే, పేట అయితే మోసం చేయించారు, మళ్ళా వచ్చారు. ఎవరన్నా వస్తారా? సిగ్గున్నాడు. 6 నెలల ముందు వెళ్ళిపోయి మళ్ళా వస్తారా? ఈ రోజు ఆ విధంగా గణపవరం పంచాయతీకి పెద్ద ద్రోహం చేసినటువంటి ఘనత ఆ ముక్కు మొహం తెలియనటువంటి అవినీతి మంత్రిదని నేను తెలియజేస్తున్నాను. మాజీ మంత్రి, ఇంకా మాజీలుగా ఇంకా జీవితంలో ఉంది. కాబట్టి గణపవరానికి అన్యాయం జరిగింది 5 ఏళ్ళు. ఆ జరిగిన అన్యాయాన్ని నేను రాగానే వాటర్ ఫిల్టర్ కు 34 లక్షలు ఇచ్చాం. పంచాయతీకి ఇంకా రాకపోలేదు కాబట్టి, లేకపోతే మనం ఎన్ఆర్జీఎస్ కూడా పెట్టేవాళ్ళం. నెక్స్ట్ దీంట్లో పెడతాం. ఈ నెలలో పంచాయతీ అవుతుంది, డీమెర్జర్ అవుతుంది, మున్సిపాలిటీలో ఉండదు ఇక గణపవరం గ్రామ పంచాయతీ. కాబట్టి ఆ విధంగా అనుభవం లేని వాళ్ళు, గ్రామాలంటే ఏందో తెలియని వాళ్ళు, గ్రామాల్లో ఏ విధంగా బతుకుతుంటారో కూడా తెలియని మనుషులు వస్తే ఎంత నష్టం జరిగిందో గత 5 ఏళ్ళు చూశారు. అటువంటి పరిస్థితి రాకూడదు. పనిచేసే వాళ్ళకి ఓటేయాలి. మీకు గుర్తుందో లేదో, ఇంత మా శ్రీధర్ బాయ్ గుర్తు చేశాడు. ఒకప్పుడు వేణుగోపాల్ రెడ్డి గణపవరం గురించి కూడా చెప్పాలి. ఎంత గొప్ప ఊరంటే ఒక ఎంపీని గెలిపించినటువంటి ఘనత ఈ గణపవరం ఉంది. ఓడిపోయాడు, పెదకూరు దా పోయాడు. నేను పెదకూరుపాడు అన్ని ఉన్నాం ఆ రోజుల్లో. లాస్ట్ చిలకూరుపేట వచ్చింది. 7 అసెంబ్లీల్లో 6 అయిపోయింది. 6లో మనకి అప్పటికి మైనస్ లో ఉండిపోయింది. చిలకూరుపేట కౌంట్ వచ్చినాక ఇది ఎట్టాకు పోతుందని పోయాడు. చివరిలో గణపవరం వచ్చింది. 3,000 పైబడి మెజార్టీ. 3,300 మెజార్టీ వచ్చి చూసి పెరంగపురం నుంచి వెనక్కొచ్చాడు. బట్టలన్నీ తడిసిపోయినాయి. అప్పటికే ఓడిపోయి మొత్తం తడిసిపోయి ఉన్నాడు. గణపవరం మెజారిటీ తోటి 1,600 మెజారిటీతో మా శ్రీధర్ భాయ్ గుర్తు చేశాడు. గణపవరం రాగానే ఆ 1,600తో గెలిస్తే బీఫామ్ అది ఇస్తున్నారా? డిక్లరేషన్ ఇవ్వటంలా. మళ్ళా మేమందరం పోయి ధర్నా కూర్చున్నాం. శ్రీధర్ గారు, నేను, జిల్లా అంతా పోయి, ఈ పార్లమెంట్ లో ఉన్నోళ్ళు అందరం పోయి ధర్నా చేసి ఆ 1,600 మెజారిటీతో డిక్లరేషన్ ఇచ్చేదాకా అక్కడే ఉండి డిక్లరేషన్ అందుకొని బయటకు వచ్చాం. నాదెండ్ల మండలం గణపవరం వాస్తవ్యులు తులవ పెద్ద సాంబయ్య ఈ నెల 1వ తేదీన స్వర్గస్థులయ్యారు. గణపవరంలోని వారి స్వగృహం నందు వారి పెద్ద కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట గోల్డ్ సుభాని, తులవ సుధాకర్, కాటా వెంకటేశ్వర్లు, రమణ, పట్టంశెట్టి మణికంఠ తదితరులున్నారు.
ఎడ్లపాడు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఎడ్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు విద్యార్థుల తాగునీటి కొరకు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలోకం పెద్దబ్బయ్య, ఎన్ కాళిదాసు, ముప్పవరపు రామారావు పాల్గొన్నారు. విద్యార్థులు సౌకర్యార్థం ఏర్పాటు చేశామని, పిల్లలు బాగా విద్యలో రాణించాలని తెలిపి గత సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థులకు 5,000 రూపాయల నగదు బహుమతి ఇచ్చారు. అలానే బాలికల జూనియర్ కళాశాలలో చదువుతున్న అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు కూడా మరో 5,000 నగదు బహుమతి ఇచ్చారు. ఎడ్లపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పి రాఘవయ్య కూడా హై స్కూల్లో 10వ తరగతి, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ప్రథమ, ద్వితీయకు 10,000 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు. పట్టణంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల భద్రతకు సంబంధించి అర్బన్ సిఐ పి రమేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో గాంధీనగర్, సుబ్బయ్య తోట, శారదా హై స్కూల్, ఈస్ట్ క్రిస్టియన్ పేట, బిఆర్ఐజీ, పండరిపురం వంటి అనేక విద్యా సంస్థలున్నాయని, ఇక్కడ చాలా మంది యువత చదువు నిమిత్తం పాఠశాలలకు, కళాశాలలకు వస్తున్నారని ఆయన తెలిపారు. కొంతమంది ఆకతాయిలు విద్యార్థులు పాఠశాలకు వెళ్లే వచ్చే సమయాల్లో ఆ సెంటర్ల వద్ద నిలబడి ఈవ్ టీజింగ్ కు పాల్పడుతున్నారని సమాచారం అందిందని సిఐ రమేష్ వెల్లడించారు. ఈ సమాచారం నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో కొన్ని టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టీంలు ప్రతిరోజు అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ టీజింగ్ కు పాల్పడిన వారిని తీసుకువచ్చి సరిగ్గా కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నాం. కానీ మరలా ఇలాంటి ఘటనలు పునరావృతమైతే అటువంటి వ్యక్తులపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తామని సిఐ రమేష్ తెలిపారు. అర్బన్ పోలీస్ వారి తరఫున మేము తెలియజేస్తుంది ఏంటంటే, ఈ మీడియా వేదికగా మన చిలకలూరుపేట పట్టణంలో చాలా స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. గాంధీనగర్, సుబ్బయ్య తోట, అదేవిధంగా శారదా హై స్కూల్, ఈస్ట్ క్రిస్టియన్ పేట దగ్గర, అదేవిధంగా జీవీఐఐటి కానీ, బిఆర్ఐజీ పండరీపురం కానీ, ఇట్లా నెంబర్ ఆఫ్ స్కూల్స్, పురుషోత్తపట్నం ఎస్పీటీ కేఆర్ఎం కానీ, ఇంపార్టెంట్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, చాలా విద్యా సంస్థలు వెలసిల్లిన పట్టణం ఇది. ఈ పట్టణంలో చాలామంది యువత ఆసక్తిగా స్కూల్స్కి, కాలేజ్కి వెళ్ళి వచ్చే సమయాల్లో కొంతమంది బ్యాడ్ ఫెలోస్, బ్యాడ్ హెడ్స్ పిల్లలు వెళ్ళే సమయంలో కానీ, వచ్చే సమయంలో కానీ ఆ సెంటర్స్లో నిలబడి ఈవ్ టీజింగ్ పాల్పడుతున్నారనే సమాచారంతో మేము ముందస్తు ప్రణాళికతో కొన్ని టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా టీమ్స్ ఆల్రెడీ ఎవ్రీడే కూడా అటువంటి ఎవరైనా ఇర్రెగ్యులర్ ఫెలోస్ ఉంటే వాళ్ళని తీసుకురావడం, ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం, తప్పదు అనుకుంటే ఖచ్చితంగా ప్రాపర్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తాం. దయచేసి యువతందరికీ కూడా మేము హెచ్చరిస్తుంది ఏంటంటే, స్కూల్ పిల్లలు అందరూ కూడా మైనర్స్, అదేవిధంగా కాలేజెస్ దగ్గర ఉండే పిల్లల జోలు కానీ, ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఈరోజు ముందుకు వచ్చి ఆసక్తితో వాళ్ళ విద్య కోసం కళాశాలలకు వచ్చి నేర్చుకొని భవిష్యత్తులో మంచి స్థానాల్లో ఉందామని చెప్పేసి వారు వస్తున్న వేళల్లో మీరు ఈ విధంగా రోడ్లపైన ఉండి వాళ్ళ ఈవ్ టీజింగ్ పాల్పడడం అనేది చాలా హేయమైన చర్య. ఇకపైన అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే రోడ్ల మీద కనిపించేటట్లయితే మాత్రం చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఫస్ట్ హెచ్చరిక కింద కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాం. ఈసారి రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం వద్ద ఓ మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. లింగారావుపాలెం వాగు మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మలుపు వద్ద వాహనం అదుపు తప్పడంతో ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ చాకచక్యంగా పక్కకు దూకేశాడు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. చిలకలూరిపేట పట్టణంలో ప్లాస్టిక్ విక్రయాలు జరుపుతున్న వ్యాపార సంస్థలపై మున్సిపల్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీహరి ఆదేశాల మేరకు 2 బృందాలుగా విడిపోయిన అధికారులు
పట్టణంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో లక్షల సంఖ్యలో ప్లాస్టిక్ గ్లాసులు, టీ కప్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువులను వాడితే మున్సిపల్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్లాస్టిక్ వాడకంపై వస్తున్న వార్తలకు మున్సిపల్ కమిషనర్ శ్రీహరి స్పందించారు. ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణ పరిరక్షణపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారు. ప్లాస్టిక్ రహిత పట్టణంగా చిలకలూరిపేటను తీర్చిదిద్దటమే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్లాస్టిక్ నిషేధంపై కమిషనర్ శ్రీహరి తీసుకున్న చర్యలను వార్డు సచివాలయ సిబ్బంది, మెప్మా ప్రతినిధులు చప్పట్లతో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబును అభినందించారు. మీరు వాళ్ళేమో మేమే చెప్తున్నారు, మీరేమో అది చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు వచ్చినప్పుడు మా దగ్గర ఈ కవర్లు లేవయ్యా అని చెప్పండి. మేము అందరి మీద పడిపోయేది తప్పదు. మీకు సహకరించట్లేదు, మేము దిగాల్సింది, మేము చేసేది ఏం లేదు. ప్యాకింగ్ వేయడం లేకపోతే చెడ్డ చెడ్డ అంటారన్నా, అది కాదన్నా. ఓకే, నాకు 50 రూపాయలు పోతే కరెక్టే కాదన్నా. మా బళ్ళ మీద పడతాం కరెక్ట్ కాదు. వాళ్ళని ఆపండి, ప్రింటింగ్ చేసే వాళ్ళని ఆపండి, అమ్మే వాళ్ళని ఆపండి. అట్లా కదా అన్న, ఇబ్బంది లేదన్నా. కడుపులో బాగుంటుంది. 50 రూపాయలు ప్యాకెట్ కొనాలంటే మీరు. ప్లాస్టిక్ నిషేధంపై కఠిన చర్యలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబుకు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ అభినందనలు తెలియజేసి సచివాలయ సిబ్బంది, మెప్మా రిసోర్స్ పర్సనల్ చేత చప్పట్లతో హర్షవర్ధన్ చేయించారు. స్థానిక పురపాలక సంఘంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో మెప్మా సిబ్బంది, సచివాలయ సెక్రటరీలతో మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ నేడు పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం చర్యల్లో భాగంగా నేడు వ్యాపారస్తుల దుకాణాలపై తనిఖీలు పంపించిన కమిషనర్ కు, సిబ్బందికి మున్సిపల్ చైర్మన్ అభినందించడమే కాకుండా చప్పట్లతో హర్షం ప్రకటించిన ఘటన చోటు చేసుకుంది. పట్టణ ప్రజల ప్రజారోగ్యంపై చిత్తశుద్ధితో వివరించే ఇటువంటి అధికారులను అభినందించడం అందరి బాధ్యత అని కొనియాడారు. చిలకలూరుపేటలో ఏదైనా ఒక చిన్న ఇష్యూ ఉంటే దాన్ని అభూత కల్పనగా చూపిస్తూ ఉంటారు. వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో కమిషనర్ గారు కొంత టైం వచ్చిన మాట వాస్తవం. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఈరోజు వ్యాపారస్థ మిత్రులందరూ కూడా నాకు ఫోన్ చేశారు. ఈ యొక్క విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాస్తారో రాయాలో కానీ ఇప్పుడు మేమంతా కూర్చొని ఉన్నాం కాబట్టి ఈ ప్లాస్టిక్ నిషేధం మీద ఇవాళ కమిషనర్ గారు తీసుకున్న చర్యని మీరందరూ కూడా మేము హర్యానా ఉన్నప్పుడు తాగి అంటే తప్పట్టు ద్వారా తెలియజేయండి. అందరూ సౌండ్ రావాలి, ఇంకా సౌండ్ రావాలి, ఇంకా సౌండ్ రావాలి. మీరైనా సరే ఈ 6 నెలలు అంటే మా పీరియడ్ ఉన్నంతకాలం చక్కగా చేస్తే నేనైతే కమిషనర్ గారికి, శాసనసభ్యుల వారికి చెప్పి నాకు ఏవో కొన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాను. అంటే సచివాలయ సిబ్బంది కాదు, మెప్పవాళ్ళకి చెబుతున్నాను, గ్యారెంటీ చేయిస్తాను. మీరైతే మాత్రం త్వరగా పనిచేయండి. మీకు ఎక్కడ ఏది అవసరమైనా నేను మీతో పాటు ఉంటాను. చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయం కౌన్సిల్ హాల్ నందు మాజీ మంత్రివర్యులు, మన శాసనసభ్యులు గౌరవనీయులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది, ఎడ్యుకేషన్ సెక్రటరీస్, బీఆర్ఓ, మెప్మా సిబ్బందితో పట్టణంలోని తల్లికి వందనంకు సంబంధించి అర్హత కలిగిన వారందరికీ 2 రోజుల్లో ఎంక్వైరీ చేసి వారందరికీ అర్హత కలిగించేలా ఆన్లైన్ చేయవలసిందిగా మున్సిపల్ చైర్మన్ ఆదేశించారు. తల్లికి వందనం సంబంధించి పట్టణంలోని పొలాలు, స్థలాలకు సంబంధించి వీఆర్ఓ గారి ద్వారా ఇంటి పనులకు సంబంధించి మున్సిపల్ సిబ్బందికి, పట్టణంలోని గృహాల ఎలక్ట్రిక్ సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడి అర్హులైన వారందరికీ అర్హత కల్పించి ఆధార్లో లేని ఆస్తులను తొలగించి 2 రోజుల్లో ఈ పనిని పూర్తి చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా పట్టణంలోని P4 సర్వే గురించి అమలు చేయడానికి ప్రజలకు అవగాహన కల్పించేలా
తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపారు. మరియు ఇంటి స్థలాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. గణపవరం సెంటర్ లో నూతనంగా నిర్మించిన బస్సు షెల్టర్ ను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్టీసీ నెల్లూరు జోన్ 3 ఈడీ నాగేంద్ర ప్రసాద్, భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచల సేనును ఘనంగా సన్మానించారు. బస్సు సెంటర్ నిర్మాణానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఎల్లంపల్లి అచ్చయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రంగా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు బుర్రయ్య, కరణం శివ, సురేష్ బాబు, సుబ్బారావు, డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాద్ పాల్గొన్నారు. ఓకే సార్. మా సోదరుడు మేనలుడు ఇటుకూరు నరేంద్ర, మీరు కూడా వేరు మీద రావాల్సిన శంకరెడ్డి గారు, మీరు కూడా వేరు మీద రావాల్సిన కోరుతున్నాం. ఎడవల్లి లక్ష్మయ్య గారు, వీరిని భారతీయ సంస్థ చైర్మన్ శ్రీ భాష్యం రామకృష్ణ గారు కృతజ్ఞతలతో సత్కరిస్తున్నారు. పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖులు, మాజీ సొసైటీ అధ్యక్షులు తోట బ్రహ్మస్వాములు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తొలుత శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూల దండలు వేశారు. అనంతరం సమీపంలో ఉన్న రంపపు మిల్లు ప్రాంగణంలో బర్త్డే వేడుకలు నిర్వహించారు. తన అభిమానుల మధ్య బ్రహ్మస్వాములు కేక్ కట్ చేశారు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, రావు సుబ్రహ్మణ్యంతో పాటు విగ్రహ కమిటీ నాయకులు, కాపు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపం కమిటీ ఆధ్వర్యంలో మండపం బయట గత 75 రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం మంగళవారం ముగిసింది. ప్రతిరోజు మధ్యాహ్నం వేళ బాటసారులు, ద్విచక్రంపై, ఆటోలపై వచ్చే ప్రయాణికులకు 12 గంటల నుండి 2 గంటల వరకు ఎర్ర టెండలో ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి చేవూరు కృష్ణమూర్తి మాట్లాడుతూ దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వెంకటేశ్వర ఆర్ఎస్ కళ్యాణ మండపం ఈరోజు మధ్య కార్యక్రమం 75వ రోజు. ఈ 75 రోజుల నుంచి ఏకదాటిగా రోజు 300 తోటి ప్రతి ఒక్క పాఠశాలకి, దాహం అయిన వారికి మధ్య కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మంచినీళ్ళు కూడా సప్లై చేస్తున్నాం. ఈ రోజుకి 75వ రోజు సందర్భంగా ఈరోజు దాదా శ్రీకాకుళి భాస్కరరావు, వారి ధర్మపత్ని కృష్ణకుమారి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమానికి అందరూ సహకరించారు. 75 రోజులు కూడా దాతల సహకారంతో ఈ మధ్య కార్యక్రమం ఏకదాటిగా జరిగింది. ప్రభుత్వం ఆదేశించారం ఎండాకాలం పూర్తిగా ఈ మధ్యగ మంచినీటి కార్యక్రమం మేము ఏర్పాటు చేశాం. అందువల్ల మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పట్టణంలోని చౌత్ర సెంటర్ లో వేంచేసి ఉన్న వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద మంగళవారం స్వామివారి జన్మ నక్షత్రమైన పునర్వసు సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం నుండే భక్తులు విశేషంగా హాజరై పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా 3000 మంది భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మన్నలూరి శంకర్, హనుమాన్ బుక్ సెంటర్ శ్రీనివాసరావుతో పాటు పలువురు ఆర్యవైశ్య పెద్దలు ఉన్నారు. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం.